హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ సంధ్య అండి. ఏంటి సంధ్య, ఏం చేస్తూ ఉన్నావు అనుకుంటా ఉన్నారా? ఏమీ లేదు, ఈరోజు పొలాల అమావాస్య కదా. శ్రావణం వదిలేసేటప్పుడు పొలాల అమావాస్య మనకు స్టార్ట్ అవుతుంది. ఆ రోజు అమావాస్య రోజు కాబట్టి ఖచ్చితంగా పొయ్యి మీద కంచుడు పెట్టాలి అనేది నా చిన్నప్పటి నుండి నాకు తెలిసిన ఆనవాయితీ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, కష్టం ఎడ్లు ఉండి వ్యవసాయం చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎడ్లను పూజించి వాటికి పూజలు చేసి ఇలా పప్పు గారెలు పూరి చేసి కాస్త తీయటి నైవేద్యం అండి వాటికి తినిపించడం. వాటిని ఇలా ఏ పని చెప్పకుండా ఎడ్లని మంచి కడుపు నిండా మేపుకొని వచ్చి వాటికి రెస్ట్ ఇచ్చే రోజు. మా నాన్న వ్యవసాయం చేసేది కాబట్టి మేము చూసాం చిన్నప్పటి నుండి. మా బాప అదే చేసేది ఎప్పుడు. ప్రతి సంవత్సరం ఎడ్లని ఈరోజు మాత్రం మనం చక్కగా తీసుకెళ్ళి కడిగేసి వాటికి ఇంకేం పని చెప్పకుండా పొద్దున్న దాకా మంచిగా మేపుకొని వచ్చి ఈవినింగ్ టైంకి వాటికి మనం రాఖీ కట్టుకుంటాం కదా, ఆ రాఖీలు ఇంట్లో ఉంటే అవి కట్టేసి వాటి కొమ్ములకు పసుపు కుంకుమలు పెట్టి వాటికి మంచిగా దండం పెట్టుకొని ఇలా గారెలు పూరీలు చేసేసి వాటికి పెట్టేదన్నమాట. మా అమ్మ చేసేది చాలా ఇష్టంగా తినేది. మేమైతే అమ్మ చేతి గారెలు మిస్ అయ్యి 11 సంవత్సరాలు అవుతూ ఉంది. లైఫ్ అంతా ఇంకా నేను బతుకున్న రోజులు మిస్ అవ్వాల్సిందే, ఎందుకంటే తను లేదు కాబట్టి. ఈరోజు నాకు కూడా కంచుడు పెట్టుకొని చేసుకోవాలి అని మా పెళ్ళైనప్పటి నుండి కూడా ఈ పొలాల అమావాస్యకు ఖచ్చితంగా ఇంట్లో కంచుడు పెట్టాలి అన్నట్టుగా పెట్టేస్తూ ఉంటాం. దానికి సంబంధించి ఈరోజు గారెలు పూరీలు చేసేసుకున్నాము. ఏంటి తంది ఆయిల్ తక్కువ ఉందని అనుకుంటా ఉన్నారేంది? అందుకన్నా ముందు ప్యాకెట్ వేసేసిన, ఒక కేజీ ప్యాకెట్ వేసుకొస్తే దాన్ని సగం వేసేసిన. ఎందుకంటే ఆయిల్ కాగిన తర్వాత మళ్ళీ మనం ఏమైనా చేయడానికి తినడానికి అంత టేస్ట్ అనిపించదు. అందుకని చెప్పేసి మళ్ళీ నాకు 3-4 పూరీలు కాలవడం అనేది కూడా రాదు. గారెలు అంటే ఓకే పర్వాలేదు కాల్చేస్తా, కానీ పూరీల విషయంలో అంటే మాత్రం అట్లా కాదు. ఎందుకంటే ఒక పూరి వేసి ఇంకో పూరికే చూసేటప్పుడు ఇది పొంగదు, అది పొంగుతుంది, ఏంటో అనిపిస్తుంది. ఈలోపు ఈ వాతావరణం మాత్రం ఇట్లా చల్లగా చిన్ని చినుకులు వస్తూ సూపర్ ఉంది. ఇంకా వేడివేడిగా గారెలు పూరీలు చేసేసుకొని ఇష్టపూర్వకంగా తినవచ్చు. అన్నట్టు నాకు గారెలు అంటే విపరీతమైన పిచ్చండి. ఎందుకో చాలా ఇష్టంగా తింటాం. మా బాపుకు మా ఇంట్లో అంత ఇష్టకరంగా చేసేది మా అమ్మ. తర్వాత నేను మా బాపు పొజిషన్లో ఉండి నేను ఇష్టపూర్వకంగా తింటా అంటే ఇవే బొబ్బరి గారెలు అని చెప్పేసి ఇంకా అది చెప్పలేమండి. టేస్ట్ మాత్రం అసలు సూపర్ అంటే సూపర్. అబ్బా, నా లెక్క మీకెవరికన్నా పప్పు గారెలు అంటే ఇష్టం ఉందా చెప్పండి. అన్నట్టు పొలాల అమావాస్య విశిష్టాలు ప్రతి ఒక్క రైతుకి తెలుసండి. ఓకే, మరి బాయ్ అండి.